ఓహో, చిన్న మహారాజా, పహిల్వాన్ చెప్తే మాత్రం సరిపోదు. మనం మన జనాల్ని ఆ క్రొకొడైల్ అటాక్స్ నుంచి అసలు కాపాడలేం తెలుసా? దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు మనం ఆ బాల హనుమాన్ ఆశీర్వాదం వల్లే, అది మాత్రం కాకుండా మన తెలివి ఉంది కదా దానివల్లే క్రొకొడైల్స్ కి సమాధానం చెప్తూనే ఉన్నాం. కానీ ఈ కుస్తీ పోటీ, అరే మిత్రమా రాకెట్, యువరాజు చెప్పేది కూడా కాస్త విను. అతను మన అందరికంటే పెద్దవారు కదా, పైగా ఇంటెలిజెంట్ కూడా. తర్వాత నీ ఆ మ్యూజిక్ విషయం ఉంది కదా, అందులో అతనే నీకు గురు. అర్థమైందా? ఒకసారి ఆలోచించు. ఓయ్ ఓయ్ లాకెట్, అదంతా సరే గాని ఫ్రీ స్టైల్ కుస్తీ పోటీ అలాగే ఓల్డ్ మ్యూజిక్ తో అప్పుడు నేను ఎవరిని ఓడించలేను. తర్వాత రాక్ మ్యూజిక్, కరాటే కూడా కలిసిపోయిందంటే ఆ విషయంలో నేనే గురువుని. లేదు, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే బాల హనుమాన్ తర్వాత చిన్న మహారాజా ఆశీర్వాదం వల్లే. అవును బాబు, అవును. మీరిద్దరూ చాలా బ్రిలియంట్ అయిన వాళ్లే. ముందల ఈ నాటకాన్ని ఆపండి, కరెక్ట్ గా పాయింట్కి రండి. నేనిప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు మనం ఆ ముసళ్లతో స్నేహం పెట్టుకుంటే తర్వాత మన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు సేఫ్గా ఉంటారు. అయితే ఏంట్రా అప్పుడు ఇప్పుడు అంటూ ముందు ఏం చెప్తున్నారు పూర్తిగా విను. నాకు పెద్ద లచ్చరిచ్చావు కదా. చిన్న మహారాజా, యూ ప్లీజ్ క్యారీ ఆన్. నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండు. నేను చెప్పే విషయాన్ని వినండి ఇద్దరు. ఇప్పుడు మనం వాళ్ళ పవర్ చూపించడానికి ఒక అవకాశం ఇస్తే వాళ్ళందరూ బాగా సంతోషపడతారు కదా. నాకు సంతోషం ఏంటంటే వాళ్ళతో కలిసి ఒక పవర్ గేమ్ ఆడితే బాగుంటుంది. అదేంటంటే కుస్తీ పోటీ, కబడ్డీ, లేదంటే ఆ తాడులాగే ఆట, తర్వాత ఇంకా అలా వాచిన కొట్టండి, తలకిందులుగా వేలాడదీయండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అరే చిన్న మహారాజా, ఎందుకు మా ప్రాణాల్ని కోల్పోవడానికి మీ ఐడియాలు ఇస్తున్నారు? కుస్తీ పోటీలోను కబడ్డీ పోటీలోను వాళ్ళు మనల్ని గాల్లో ఎగరేసి ఆడుకుంటారు. రాకెట్, నాకెందుకో యువరాజ్ గారు చెప్పిన ఆ విషయం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తోంది. అరే ఏ వర్కౌట్ అవుతుందిరా, నాకంతా అర్థమైపోయింది. నా ఎముకలు విరిగిపోవడం నాకు అర్థమైపోయింది. కుస్తీ పోటీ కబడ్డీ పోటీనా, అది కూడా ఆ భయంకరమైన క్రొకొడైల్స్తో పాట. అది కూడా నిజమే అనుకో, కానీ నోటితో చెప్పడం చాలా సులువైన పని కదా. ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు నోరుమై చెప్పేది విను. అదే నేను ఎదురు చూస్తున్నా. వాళ్ళందరూ దాన్ని సంతోషంగా తీసుకోవాలి. ఒకవేళ వాళ్ళు మ్యాచ్లో గెలిచినా సరే. ఏంటి గెలిస్తే? ఖచ్చితంగా గెలుస్తారు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారు? అరే ఉండు నాయనా, ఉండు. నేను చెప్పొచ్చిన విషయం చెప్పని ఊరికే మధ్య మధ్యన మాట్లాడతావేంటి? సారీ సారీ, మీరు చెప్పండి చెప్పండి యువరాజా, చెప్పండి. నేను ఎక్కడ వదిలేశాను? ఒకవేళ వాళ్ళు గెలిచినా కూడా మనం అందరం ఓడిపోతాం కదా. తర్వాత ఆ ట్రోఫీ వాళ్ళకి వస్తుంది. అలాగ వాళ్ళు గెలిస్తే వాళ్ళ ప్రెస్టేషన్ కొంచెమన్నా తగ్గుద్ది కదా. తర్వాత ఒకవేళ వాళ్ళు ఓడిపోతే మరి అప్పుడేంటి? ట్రోఫీ మనకే దక్కుతుంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత. ఇక్కడ చూడు, వాళ్ళు రూల్స్ ప్రకారం ఆ గేమ్ ఆడారంటే అప్పుడే అది ఫైనల్ అవుతుంది. ఇప్పుడు మనం స్వార్థపరంగా ఏ నిర్ణయం తీయలేదు కదా. ఏమంటున్నారు? ఇదే సరైన ఛాన్స్. మెసెంజర్ పంపిద్దామా? చిన్న మహారాజా. ప్రభు చెప్పు, ఎందుకుని హఠాత్తుగా పిలిచా? నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నా చాలా ప్రేమతో పిలిచే భక్తుడిని ఇంత దిగులు కొనడం నేను చూడలేకపోతున్నాను. అరే చిన్న మహారాజా, మీకసలు ఏవైంది? ఇప్పుడు నేనేం చేయాలి బాల హనుమాన్? మీ ఎవరికీ విషయం అర్థం కావట్లేదు. అరే రే, చిన్న చిన్న విషయానికి మీరు ఎందుకని బాధపడుతున్నారు చెప్పండి. నువ్వు వదలకుండా ప్రయత్నిస్తూ ఉండు. నువ్వు బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటావని నాకు బాగా తెలుసు. అలాగే నాకు ఇంకొక విషయం తెలుసు, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. బాల హనుమాన్, నేను ఖచ్చితంగా నా వల్లైనంత వరకు చేస్తాను.
కానీ ఆ ముసళ్ళు రాక్షస బుద్ధితో ఉన్నారు. వాళ్ళని ఏ జన్మలోనూ మనం మార్చలేం. మ్మ్హ్మ్. నేను ముందే చెప్పానుగా, నువ్వు ప్రయత్నించి చూడు, దానికి తగ్గ ఫలితం నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. మ్మ్. 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 ఔమ్. ఏమీ చేయకుండా ఓటమిని ఒప్పుకోవడం మంచిది కాదు. ఒకసారి శ్రద్ధ పెట్టి ప్రయత్నించు. మ్మ్. తింటావా? కానీ బాలహనుమాన్, నేను చెప్పేది కొంచెం వినండి. అరే అది ఇది అని నువ్వు సమయాన్ని వృధా చేయకు. మనం ఏమనుకుంటున్నామో ఇది అలాగే జరిగితే కాస్త ఆలోచించి చూడు. భయం అనే విషయమే ఉండదు కదా. ఆ తర్వాత శాంతి శాంతి అని అనుకోవాలి. ఏమంటావ్? ఒకవేళ అలాగా జరగకపోతే అప్పుడు అదే నేను ఉన్నాను కదా. మంచి ఈ రోజు వరకు చెడు దగ్గర ఓడిపోయేలా చేసేనా? ఆ? నన్ను నమ్ము. మీరు చెప్పినట్లే చేస్తాను. బాలహనుమాన్, నేను మీ సేవకుణ్ణి కదా. మీరు ఉండగా నాకెందుకు భయం చెప్పండి. మ్మ్హ్మ్. ఇప్పుడు అర్థమైంది కదా. ఇదిగో ముందు ఈ పండుని తిను. మ్మ్. మ్మ్. ఏమైంది? అరే షటర్, 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాక్షస రాజుని తీసుకురాబోతున్నా. కానీ ఆ బాల హనుమాన్ ఈ యుగానికి వచ్చి మళ్ళీ ఆయన్ని రాయిగా మార్చి ముక్కలు ముక్కలుగా అంతం చేశాడు. ఇక వాళ్ళ మిత్రులు మనం ఏ దారిలో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు క్రాస్ చేస్తున్నారు, అంతా నాశనం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గుహ లోపలే, ఈ చుట్టుపక్కలే బానిసలాగా బతుకుతూ ఉన్నాము. నిజం చెప్పాలంటే ఇక్కడ ఉండడం అంటే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఇప్పుడు వేరే దారి లేదా? ఎలాగైనా మనం ఆ కోతుల మందనిచ్చి బాగా తీర్చుకొని వాళ్ళని ఒక్కొక్కరిగా అంతం చేయలేమా? అరే బాస్, ఏదైనా చెప్పండి. ఇంకా అలా చూస్తున్నారంటే త్వరగా మీ బుర్రలో ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి. నా మెదడులో ఐడియాలకి కొరతే లేదు షటర్. నిన్నటి దాకా నా ఐడియాస్ మొత్తం నాశనం అయింది. నాకేమనిపిస్తుందంటే నిన్న రాత్రి కొన్ని సిగ్నల్స్ దొరికాయి. దాన్ని బట్టి చూసుకుంటే మనకు ఒక మార్గం ఉంది. కానీ అన్నిటికన్నా రాక్షసరాజు శరీరంలో ఒకే ఒక ముక్క మాత్రం దొరకకుండా పోయింది. అయ్యయ్యో కటర్ బాస్, ఒకవైపు మీరు ఈ డబ్బా పెట్టుకున్నారు కదా, అది మీ బుర్రని పాడు చేసినట్టుగా ఉంది. బయటికి ఏదైనా క్రోకోడైల్ బాత్రూమ్కైనా వెళ్ళాలి కదా, అప్పుడు మీరు సిగ్నల్ సిగ్నల్ అని అరుస్తూనే ఉండండి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే దానవరాజు బాడీని కనిపించకుండా చేశారు. మిగిలిన బాడీని పెట్టుకొని మనం ఊరగాయ చేసుకుంటామా? కనిపించలేదంటే వెళ్ళి చావని. అరే నోరు ముయిరా మూర్ఖుడా, అదే తేడా నాకు నీలాంటి పిరికోడికి. ఆ రాక్షస రాజుడు శరీరాన్ని ఇంకొక ముక్కని కూడా ట్రాక్ చేశాను. మళ్ళీ ఎలాగైనా రాక్షసుడు రాజుడిని ప్రాణాతో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. అందుకే నేను వెతకమని చెప్పాను. కానీ బాస్, అరే కానీ గిని అంత ఏం లేదు. నిన్న రాత్రి నాకు ఒక పాజిటివ్ సిగ్నల్స్ దొరికింది. అందుకే చెప్తున్నా, ఇంకా కొన్ని రోజుల్లో మన తలరాత మారిపోతుందని. కానీ దానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. అంతవరకు మనం కాస్త ఓపికగా ఉండాలి. ప్రశాంతం. అర్థమైంది బాస్, నేను అర్థం చేసుకున్నాను. బహుశా కొంచెం సమయం కోసం అనవసరంగా సమయాన్ని వృధా చేయకూడదు. ఓన్లీ లవ్, ఇక లవ్. నాకేమనిపిస్తుందంటే మన కష్టాలన్నీ పటాపంచలైపోతాయి.
ఇక సుఖపడే రోజు త్వరలోనే రాబోతోంది. డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్ చిక్క డింగ్. గటర్ బాస్ కోతుల గుంపు మీకు ఒక ఉత్తరాన్ని పంపింది. లెటర్? ఒక్కసారి మీరు ఈ ఉత్తరాన్ని చదివి చూడండి. ఇవ్వు. నాకు బాగా ఆకలేస్తోంది. నేను వెళ్ళి ఉత్తరం తీసుకొచ్చిన ఆ కోతిని తినేస్తాను. వెళ్ళి ఇప్పుడే వస్తాను, వెంటనే వస్తాను. మీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పండి. అరే దద్దమ్మా, వాణ్ణి ఏం చేయాలో అనేది ఈ లెటర్ని చదివితేనే మనకు తెలుస్తుందిరా గెదవా. ఏం రాసుంది? నేను చెప్పాను కదా, ఏంటి? మనం అనుకున్నట్టుగానే మనకి కరెక్ట్ అయిన సమయం వచ్చింది. ఆ కోతులు గుంపు మనతో పాటు ఫ్రెండ్లీ మ్యాచెస్ ఆడాలని ఆశపడుతున్నారు. అదే కబడ్డీ, కుస్తీ పోటీ, తర్వాత డైవ్. ఏంటి? ఇంకొన్ని ఆటలున్నాయి. క్యారమ్ కాదు, వేటాడే ఆట అయితే బాగుంటుంది. ఒరే దద్దమ్మా, ఆ కోతుల మీద చేయి పెట్టావనుకో చేతుల్ని నరికేస్తాను. జాగ్రత్త. వాణ్ణి భుజం మీద కూర్చోపెట్టి మర్యాదగా తీసుకెళ్ళి వదిలే పో. అలాగే బాస్, అలాగే వెళ్తాను. ఓకే బాస్, వెళ్తున్నాను. నాకు బాగా తెలుసు తాను బయటికెళ్ళి ఏం చెప్తాడో. తను మన కటర్ బాస్ పిచ్చోడైపోయాడని. బట్ ఐ నో మన గటర్ బాస్ ఈజ్ ద గ్రేటెస్ట్ వన్. చాలా బాగుంది.